అంటే దొంగ మేనకోడల్ని కోడల్ని చేసుకుని అసలు మేనకోడల్ని బయటకు పంపిస్తారా? మీకుండే కాలమా పోయే కాలమా? ముదనష్టపు దానా. ఏ ముసలి, మాటలు మర్యాదగా రాని. మర్యాదగా మీ మేనకోడల్ని అప్పగిద్దామనే వచ్చానే, కానీ ఆ మర్యాదని నిలుపుకునే పని చేయలేదు మీరు. ఎవరో అడ్డమైన దాన్ని తీసుకొచ్చి మేనకోడలంటారా? ఇన్నాళ్ళు మీకోసం ఎదురు చూసిన మీ మేనకోడల్ని మీ మేనకోడలు కాదంటారా? ఏయ్, ఎవరే మేనకోళ్ళు? నేను అసలు మేనకోడల్ని. ఏంటే అసలు కొసరు? కర్రొచ్చు కొట్టానంటే కాశీలో పడతావు. నువ్వు చెప్పేది నిజమా బామ్మ? వీళ్ళు నా అత్త మామలా? ఇది నా అమ్మగారిలా? అవునమ్మా, నీ అత్తామామల్ని వెతుక్కుంటూ చేరాల్సిన చోటుకే చేరావు తల్లి. వీళ్లేనే నీ వాళ్ళు, కానీ ఇన్నాళ్లు వీళ్లతో ఉన్నా నిన్ను గుర్తుపట్టలేని వెర్రాళ్ళు, నిన్ను బయటకు పంపేసే పిచ్చోళ్ళు. బామ్మ, నా వాళ్ళని తిట్టొద్దే. నేను మేనకోడలని తెలిస్తే గుండెల్లో పెట్టుకుంటారు కానీ బయటికి గంటుతారా? అత్తయ్య, మావయ్య, బామ్మ మాటలు పట్టించుకోకండి. అమ్మ నన్ను బామ్మ దగ్గర వదిలి వెళ్ళిపోయాక బామ్మే నన్ను పెంచింది. ఆ ప్రేమతో నన్ను ఈ పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోయింది. అందుకే ఇలా మిమ్మల్ని తిడుతుంది. ఆపని ఓవరాక్షన్స్. ఈ ముసలిది మొదలు పెట్టగానే నువ్వు అందుకున్నావా? అత్తయ్య, మావయ్య, వీళ్ళ మాటలు నమ్మకండి. ఏదో దురుద్దేశంతో నా స్థానానికి రావాలనుకుంటున్నారు. నోర్మోయి, నాటకాలాడుతుంది నువ్వా మేమా? నేనే మీకులాగా నేనే మేనకోడలని చెప్పుకుంటూ రాలేదు. నా దగ్గర ఆధారాలున్నాయి. అత్తయ్య, మావయ్య నేనే మేనకోడలని గుర్తించారు తెలుసా? అవును, స్రవంతి మేనకోడలు అనడానికి ఆధారాలున్నాయి. మరి జానకి దగ్గర ఏ ఆధారాలున్నాయి? ఉన్నాయే, ఉన్నాయి. ఉండే చూపిస్తా. వీటిని ఏమంటారు? చూడయ్యా, చూడు. నేనెంతో కష్టపడి ఈ ఇంటికి మేనకోడలిగా వస్తే ఇదెవరో నా ప్లాన్ కొట్టేసిందేంటి? అసలు మేనకోడలు వైదేహి కదా. ఇదెవరు? రాజా, చూసావా? చిన్నప్పుడు నీ చెల్లెలిచ్చిన బొమ్మలు.
మరి ఎన్నాళ్ళు ఒక దొంగని మేనకోడలని ఇంట్లో ఎలా పెట్టుకున్నారు? ఊరందరికీ తీర్పిచ్చే నీ ఇంట్లో పొరపాటా? మా తల్లి బామ్మా అంటే నువ్వు మా శాంత కూతురువా? నా మనవరాలివా? అసలేంటత్తయ్య మీరు చేస్తున్న పని? స్రవంతిని మీ మనవరాలనుకుని పెళ్లి జరగబోతున్న ఈ సమయంలో ఇప్పుడు జానకిని మనవరాలంటే ఎలా? ఆపు కౌసల్య, కౌసల్య ఆపు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కోడల్ని చేసుకుంటున్నావని మేనకోడలైపోవాలనుకుంటే ఎలా? ఆధారాలు చూపించాను కదా. ఈ జానకే నీ మేనకోడలు. అలా అయితే ఇవే ఆధారాలు 8 నెలల క్రితం నేను చూపించాను. ఎలాగోలా వాటిని తెలుసుకుని అలాంటివి తీసుకొచ్చి అసలు మేనకోడలంటే ఎలా కుదురుతుంది? నేనే అసలు మేనకోడల్ని. ఏమో జానకే నా అసలు మనవరాలేమో. అచ్చం అలాంటి ఆధారాలే నువ్వు తీసుకొచ్చావేమో. ఆ సరే బామ్మగారు, నేనే దొంగ అనుకుందాం. చిన్నప్పుడు బావా నా మెళ్ళో కట్టిన తాళి నా మెళ్ళోనే ఉంది. ఈ జానకే గనక నిజమైన మనవరాలైతే తాళిబొట్టేది నాకు తాళి పుట్టేది, నాకు తాళి పుట్టేది. అవును, తాళి పుట్టేది. చూసారా, దొరికిపోయింది. లేదు, తాళిబొట్టు ఉంది. పసిబిడ్డకి కట్టిన తాళిబొట్టుని అలాగే ఉంచలేం కదా. అందుకని తీసి అమ్మవారి సమక్షంలో ఉంచి తన బావని ఎప్పుడైతే మళ్ళీ కలుస్తుందో అప్పుడు బావతోనే కట్టించాలని నిర్ణయించాం. కాబట్టి ఈ ఆధారాలను బట్టి మీరే నిర్ణయించుకోండి. ఈ బొమ్మలు చూసి ఎవరినైనా మీ మనవరాలని ఎలా నిర్ధారిస్తారు బామ్మ? ముందు స్రవంతి విషయంలో మీరు చేసింది అదే కదా. రాజా నువ్వు చెప్పు, ఇద్దరిలో ఎవరు నీ మేనకోడలు? ఇద్దరూ ఒకే ఆధారాలతో వచ్చినప్పుడు ఎవరో ఒకరని ఎలా చెప్పగలమమ్మా?
టైం అవుతుంది, త్వరగా రండి. పంతులు, ఇంకేం ముహూర్తం? ముందు ఇద్దరిలో అసలు మేనకోడలు ఎవరో తెలియాలి. తేలాక అప్పటి పరిస్థితులను బట్టి పెళ్లి చెయ్యాలో లేదో నిర్ణయించుకుంటాం. థ్యాంక్ యూ. ఈ మ్యాగీ ఎప్పుడూ మంచి చేస్తుంది. ఈ పెళ్లికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదుర్కొన్నాను. శాంతాదేవి నట్టింట్లోకి అడుగు పెట్టినా అమ్మ దాన్ని అడ్డు తొలగించింది. ఆఖరికి గురువుగారు వచ్చినా సరే పచ్చమందు సూదిని కాలికి గుచ్చి మూర్చపోయేలా చేశాను. అయినా ఈ పెళ్లి ఆగిపోయిందే. బేబీ 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 కంట్రోల్ బేబీ. ఏంటి మమ్మీ కంట్రోల్ చేసుకునేది? 5 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు ఆగుంటే తాళి కట్టేసేవాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ముసల్ది సరిగ్గా సమయానికొచ్చి మొత్తం మొత్తం చెడగొట్టేసింది. అయినా అది మేనకోడలేంటి బేబీ? మేనకోడలు వైదేహి కదా, దాన్ని ఎప్పుడో చంపేశాం కదా. అదే కదా నా బాధ. వైదేహిని చంపేసి ఏ అడ్డు లేదనుకుంటే సరిగ్గా అప్పుడొచ్చింది పానకంలో పుడకలాగా. అది ఆ ముసల్దాన్ని హాస్పిటల్లో కాపాడి అది అనాథనని ఇంటికొచ్చింది. అది మేనకోడలంటే వాళ్ళెలా నమ్మారు? ఎలా అంటే నేను ఏ ఆధారాలైతే చూపించానో సరిగ్గా అవే చూపించింది కదా, నమ్మక ఏం చేస్తారు? అసలు ఇదంతా జానకికి ఎలా తెలుసు? ఇదంతా పెద్ద ప్లాన్ మామ్. అనాథలాగా ముందు ఇంట్లోకి చేరి అన్ని విషయాలు తెలుసుకుని సరిగ్గా పెళ్లి సమయానికి అన్ని బయటపెట్టి పెళ్లి ఆపించింది. అసలు దానికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావడం లేదు. నువ్వు మేనకోడలుగా ఉన్నావని తెలిసి కూడా వచ్చిందంటే నువ్వు అసలు మేనకోడలివి కాదు, నకిలీవి అని తెలుసుండాలి. అంటే మన గురించి మొత్తం తెలిసిపోయిందంటావా? వైదేహిని మనమే చంపామని తెలిసిపోయిందా? ఏమైనా అయ్యుండొచ్చు బేబీ. లేకపోతే అంత ధైర్యంగా వచ్చే సాహసం చెయ్యదు. గట్టిగా మాట్లాడితే నువ్వు నకిలీవని రుజువు చెయ్యొచ్చన్నా ధైర్యంతోనే వచ్చుంటుంది. ఇక మాట్లాడేదేం లేదు మామ్, చంపేయడమే. బేబీ, ఇప్పటికే వైదేహిని చంపేశాం. అది ఎప్పుడు ఎలా బయటపడుతుందో అనే భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. మామ్, అది ఎప్పుడో ముగిసిపోయిన కదా, ఇంకా భయపడిపోతావేంటి? అన్నీ అయిపోయినట్టే ఉంటాయి బేబీ, కానీ ఏది ఎప్పుడు ఎలా మెడకు చుట్టుకుంటుందో చెప్పలేం. మనకు కావాల్సింది నా ప్రతీకారం తీర్చుకోవడం, నువ్వు దేవాంశ్ని పెళ్లి చేసుకోవడం, అంతే. మన చేతికి మట్ట అంటకుండా జాగ్రత్తగా పనయ్యేలా చూడు. ఈ జానకి ఉంటే అస్సలు పనవదు మామ్.
దశరథ రామయ్య కోడలు కావాలని కూర్చుంటే నాకు కోడలయ్యే అవకాశం ఉండదు. మన గుట్టు తెలుసుకుని వచ్చుంటే అది ఇంకా ప్రమాదం. ఇది ఇంటికి వచ్చి దేవాంష్ని నాకు మొగుణ్ణి కాకుండా చేసేసింది. ఏ రకంగా చూసినా జానకిని బతకనివ్వకూడదు. ఈ పెళ్ళి ఆపటానికి మేనకోడళ్ళని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఇంతకు మించి వేరే దారి తోచలేదు రామయ్య. ఎన్ని రకాలుగా ప్రయత్నించానో చూస్తూనే ఉన్నావుగా. ఎంత చెప్పినా ఆయన వినిపించుకోలేదు. పైగా జేబులో విషం పెట్టుకుని తిరుగుతున్నారు. భయం వేసింది. అందుకే నిజం బయట పెట్టలేక అబద్ధమాడాను. ఇంతవరకు ఎప్పుడూ అబద్ధం చెప్పింది లేదు. ఇప్పుడు కూడా ఈ ఆలోచన లేదు. ఆఖరి నిమిషంలో నువ్వే వచ్చి చెవిలో చెప్పినట్టు అనిపించింది. అందుకే వెనక ముందు ఆలోచించకుండా అబద్ధం చెప్పేశాను. కానీ ఏంటో మేనకోడళ్ళని అబద్ధం చెప్పినా తప్పు చేశానన్న బాధ కొంచెం కూడా కలగడం లేదు. పైగా ఏదో తెలియని హాయిగా ఉంది. ఎందుకు రామయ్య, ఎందుకు? బాగా దేవుణ్ణి మొక్కుకున్నట్టున్నావు. నువ్వు చెప్పిన అబద్ధం నిజం చేయమని గట్టిగా కోరుకున్నావు కదా. అత్తయ్య, నోర్మయ్! ఎవరే నీ కత్తయ్యా? ఎవరు? వరసతో పిలిచావంటే ప్రాణాలు తీస్తానేమనుకున్నావు? ఎవరో ముసల్దాన్ని తెచ్చి నాటకం ఆడినంత మాత్రాన మేనకోడలు అయిపోతావు అనుకుంటున్నావా? ఎవరు నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? కౌసల్య, ఏంటత్తయ్యా? ఏంటి? ఎందుకు జానకి మీద అలా పడిపోతున్నావు? జానకి నా మనవరాలు కాదనడానికి ఒక్క కారణం చెప్పు. జానకి మీ మనవరాలైతే మరి స్రవంతి ఎవరు? ఏమో, స్రవంతి అబద్ధం కావచ్చు కదా. నిజానిజాలు నువ్వెలా నిర్ణయిస్తావు? అంటే స్రవంతిని నువ్వు కోడలు చేసుకోవాలనుకున్నావు కాబట్టి స్రవంతి నిజం, జానకి వల్ల పెళ్లి ఆగిపోయింది కాబట్టి జానకి అబద్ధం, అంతేనా? బామ్మగారు, మీకు జానకి అంటే ఇష్టం, అందుకే మీ మనవరాలు అని గుడ్డిగా నమ్మేస్తున్నారు. స్రవంతిని మీరెలా నమ్మారు? స్రవంతి ఏ ఆధారాలు చూపించిందో జానకి అవే ఆధారాలు చూపించింది కదా. అత్తయ్య, స్రవంతి ఎప్పుడు నేను మీ మేనకోడలని చెప్పి రాలేదు. వచ్చిన తర్వాత ఆధారాలు చూసి మేమే కనుగొన్నాం. ఎన్నో నెలలుగా హాస్పిటల్ కోమాలో పడి ఉన్నాను. ఎప్పుడు లేస్తానో డాక్టర్లు కూడా చెప్పలేకపోయారు. కానీ జానకి చేతి స్పర్శ నన్ను లేచేలా చేసింది. అప్పుడే అనుకున్నాను ఏదో బంధం ఉందని. అదే రక్త సంబంధమని ఈ ఆధారాలను బట్టి తెలిసింది. ఊరుకోండి బామ్మగారు,
మీరు కోమాలో నుంచి బయటపడ్డప్పుడే సరిగ్గా మిమ్మల్ని జానకి ముట్టుకుంది. అదేదో జానకి మహత్యమని సాయిబాబా మహత్యంలా చెప్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి నాకర్థమైంది చెప్పనా? ఈ జానకి ఎందుకో దేవాంశ్ శ్రవంతిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. వైదేహి దెయ్యంలా వచ్చిందని భయపెట్టి పెళ్లాపడానికి ప్రయత్నించింది, కుదరలేదు. తర్వాత దేవాంశ్కి ఏదో చెప్పాలని ప్రయత్నించింది. మీతో చెప్పిన పని కాకపోయేసరికి తను కూడా మేనకోడలని చెప్తే ఇద్దర్లో ఎవరు అసలైన వాళ్ళో తెలియక పెళ్ళ ఆపేస్తారేమో అని ఈ నాటకం మొదలుపెట్టింది. అంతే కదా జానకి?